గత సంవత్సర కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు వాడబడుతున్న తీరు, అధికారంలో ఉన్న వాళ్లకు ఇటు వ్యవస్థలు ఎంత దారుణంగా వత్తాసు పలుకుతూ ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత రోజు రోజుకు ప్రజాస్వామ్యం అనే పదం ఎంత చిన్నపోతుందో, అసలు ప్రజాస్వామ్యం అంటే ఎంత బూతుగా కనిపిస్తూ ఉందో నిజంగానే బాధేస్తుంది. ఒక రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి వ్యవస్థను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టం వచ్చిన రీతిన వాడుకుంటూ పోతే, వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళకు కనీసం చట్ట ప్రకారం రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి పని చేయాలి అన్న ధ్యాస కూడా ఇటు అధికార యంత్రాంగానికి లేకపోతే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అల్టిమేట్ బాస్, వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు బుక్కులలో రాసుకున్నదే రాజ్యాంగం అని చెప్పి అధికారులు, పోలీసులు భావిస్తే, ఎవరు అధికారంలో ఉంటే అలాగే భావించుకుంటూ పోతే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమైనా మిగిలి ఉంటుందా? మనం చూసాం నిన్న స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన కొన్ని చోట్ల ఎన్నికలు అండ్ అధికారంలో ఉన్న వాళ్ళకు బలం లేకపోతే అవి ఏ విధంగా వాయిదా వేసుకుంటూ పోయారు. అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభ పెట్టి ఏ విధంగా వాళ్ళ వైపు లాక్కోవడం, ఒకవేళ అటువైపు పోని వాళ్ళను టీడీపీ నాయకులతో కలిసి పోలీసులే లాక్కెళ్ళిపోవడం బహిరంగంగా. అసలు మనం ఎంత దారుణం! కనీసం న్యాయస్థానాలు కూడా ఎక్కడే కూడా ఏ సందర్భంలో కూడా ఒక్కటి దగ్గర కూడా వాళ్ళు సుమోటోగా తీసుకున్నవిగానే కనిపిస్తలేదు సంవత్సర కాలంలో. ఎందుకో తెలియదు దేన్ని కూడా. నిన్న ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా షేర్ చేస్తే నిజంగా నెటిజన్ల వీడియో చూసి తిరువూరులో ఒక మహిళ 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొలిగపోగు నిర్మలను రోడ్డు మీద పోలీసులు ఇట్లా లాక్కెని వెళ్తూ ఉంటే ఆమె మెడలో ఉన్నటువంటి వైసీపీ కండువా పీకేసి టీడీపీ వాళ్ళు చెట్ల మీదకి ఇసిరేస్తూ ఉంటే, వావ్, ఇటువంటి వీడియోలు, సన్నివేశాలు చూసి ప్రజాస్వామ్యం పరిహసిస్తుంది అని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ఎంత దారుణం అంటే నిజంగా ఇవి లాక్కెళ్ళిపోవడం. చూడండి, పోలీసులే ఆ లాక్కెళ్తున్నది, పోలీసులే. ఏంది అదంతా కబడ్డీ అన్నట్టు పోలీసులే లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, వెనకలో పోలీసు ఆమె దెబ్బతుంది, ముందు ఒక పోలీసు ఆమె పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. డైరెక్ట్గా ఒక కార్పొరేటర్ని నడి రోడ్డు మీద లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణం నిజంగా! పోలీసులకి ఏం పని? ఆ మహిళా కార్పొరేట్ని పట్టుకుని ఎట్లా లాక్కెళ్ళిపోతున్నారు చూడు. ఏంది ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే, పొంగ చట్టము, రాజ్యాంగము, ప్రజాస్వామ్యం మన తర్వాతి తరం పెద్ద బూతు పదాలు అనే విధంగా మార్చేసేటట్టున్నారు. పొంగ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు రాసుకునే బుక్కులు, ఆ బుక్కుల్లో ఉన్నవి అమలు చేసే బాధ్యత పోలీసులది. ఇంతకు మించక మనకి ఏమీ లేవు రాష్ట్రంలో, దేశంలో అని చెప్పి నెక్స్ట్ తరం అనుకునే పరిస్థితికి తెస్తారేమో. బాధేస్తుంది.